హలో ఆల్ అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్గా అయినా సరే డిన్నర్గా అయినా సరే ఏదైనా చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. లేదు, ఇది ఒక్క ప్రాసెస్ ట్రై చేయండి, 5 నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట. 1/2 కప్పు వరకు అటుకులు తీసి మంచిగా వాష్ చేసుకొని దానిలోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని 1/2 కప్పు వరకు పెరుగు, 1 కప్పు వరకు వాటర్, అంతే అండి. ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. మంచిగా కలిపేసి పక్కకు పెట్టేసేయండి. నానాలి మంచిగా 5-10 నిమిషాలు. 5-10 నిమిషాలకు గట్టి పడుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ తగినన్ని వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టండి. దోశ బ్యాటర్ లాగా ఉండాలి. కొంచెం లూజ్గా ఉన్నా పర్లేదు. మంచిగా బేకింగ్ సోడా వేసేసి ఇంకా పెనం మీద ఊతప్పం లాగా వేసేసుకోవడమే. దోశల్లాగా కాకుండా ఊతప్పం లాగా వేసుకోండి. స్పాంజిగా మెత్తగా చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఏ చట్నీతో తిన్నా మంచి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఇలా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్.